హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్ క్రికెట్ జట్టు జూలై 2026లో జింబాబ్వే పర్యటనకు వెళ్ళనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు హరారే వేదికగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్ యొక్క పూర్తి షెడ్యూళ్ళు మరియు భారత జట్టు వివరాలు. అన్ని మ్యాచ్లు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ గ్రౌండ్లో జరగనున్నాయి. భారత్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి టీ20 మ్యాచ్ జూలై 23, 2026 గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ సాయంత్రం 4:30 గంటలకు. రెండవ టీ20 జూలై 25, 2026 శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ సాయంత్రం 4:30 గంటలకు. మూడవ టీ20 జూలై 26, 2026 ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ సాయంత్రం 4:30 గంటలకు. ప్రకటించిన భారత్ జట్టు ఈ పర్యటన కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టును ప్రకటించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బ్యాటర్లు వికెట్ కీపర్లు తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రింకు సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్. ఆల్రౌండర్లు శివం దూబే, సూర్యాన్ షిండే, హర్ష దూబే, ప్రిన్స్ యాదవ్. బౌలర్లు వరుణ్ చక్రవర్తి, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. కొత్త ఆటగాళ్లకు అవకాశం. ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్, అశోక్ శర్మలతో పాటు ఆల్రౌండర్ హర్ష దూబే తొలిసారిగా భారత్ సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. సంచలన యువ ఆటగాడు కేవలం 15 ఏళ్ల వయసున్న టీనేజ్ బ్యాటింగ్ సంచలన వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సీనియర్లు తిరుగుబాటు. స్టార్ ఫినిషర్ రింకు సింగ్, ఎక్స్ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చేశారు. ప్రముఖులకు దక్కని చోటు. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో ఆడిన వికెట్ కీపర్ సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణు వంటి ఆటగాళ్లకు ఈ టూర్లో విశ్రాంతినిచ్చారు. పిచ్చు రిపోర్టు. అన్ని మ్యాచ్లు జరగనున్న హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్చు సాధారణంగా బ్యాటుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బ్యాట్కి పైగా వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వాతావరణం పరిస్థితుల వల్ల మ్యాచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ముఖాముఖి రికార్డులు. భారత్ మరియు జింబాబ్వే జట్ల టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు తలబడిన రికార్డును పరిశీలిస్తే భారత్ జట్టుదే స్పష్టమైన ఆధిక్యం. మొత్తం ఆడిన మ్యాచ్లు 14, భారత్ గెలిచినవి 11, జింబాబ్వే గెలిచినవి 3. చివరి పర్యటన 2024లో భారత్ ఇక్కడ 41తో సిరీస్ కైవసం చేసుకుంది. టాసు ప్రాధాన్యత. ఈ మైదానంలో చేజింగ్ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకు ఎక్కువ విజయాల రికార్డు ఉంది. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. సమయం. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ప్రారంభం కావడం వల్ల ముందు డ్యూ ప్రభావం అస్సలు ఉండదు. టీవీ ప్రసారాల వివరాలు. భారతదేశంలో ఈ సిరీస్ డిజిటల్ ప్రసారాలు ఫ్యాన్ కోడ్ యాప్తో పాటు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని వొడాఫోన్ ఐడియా తన తాజా బ్లాగ్లో పేర్కొంది. సోనీ స్పోర్ట్స్ లేదా డీడీ స్పోర్ట్స్ మ్యాచ్లో కొన్ని రోజుల ముందు స్వచ్ఛత రానుంది. భారత్ జట్టు ఈ ఏడాది 2026 మార్చి నెలలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భారత్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఇటీవల ఇంగ్లాండు, ఐర్లాండ్ సిరీస్ల తర్వాత జట్టులో పలు మార్పులు చేసిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని సరికొత్త యువ విభాగాన్ని జింబాబ్వేకు పంపుతున్నారు. భారత్ యువ జట్టు జింబాబ్వేను వారి సొంత గడ్డపై ఎలా ఢీకొడుతుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.